ఉంది ఇది కూడా. అయితే కట్ అయిపోయి ఏమైందంటే జంపింగ్ లో ఏమైతుందంటే నీకు ఇట్లా 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 అవుతుంది అనమాట. ఇది ఓపెన్ అయినప్పుడు నీకు ఆ ట్రబుల్ వస్తుంది, మరి ఇట్లా పట్టుకున్నప్పుడు వస్తుంది. అది నీకు మిల్లీ సెకండ్లలోనే నీకు ప్రాబ్లం వస్తుంది. అది షోరూమ్ గురించి పోతా, షోరూమ్ గురించి నాతో అదే అన్నాడు. అంటే నేను వద్దని చెప్పిన. దినం మొత్తం కష్టపడి లాస్ట్కి సేమ్ నీ ప్రాబ్లమే దానికి వచ్చింది. సేమ్ మా రెండు ఒకటే ఉన్నాయా? బండి ఎందుకు కొన్నాం రా నాయన అని చెప్పేసి, ఎందుకంటే వెల్కమ్ టు అఖిల్ ట్రక్. మన బండి అయితే ఈరోజు కిరాయికి వెళ్దామని చెప్పేసి బండి అయితే బయటికి తీసినాకైతే బండి అయితే ఆగిపోయింది. ఒకసారి అయితే చూడండి, బండి అయితే మనకు మీటరు అంటే మొత్తానికి పవర్ అయితే రావట్లేదు మన బండ్లో. అసలు ఏం జరిగింది అనేది అర్థమవుతలేదు. మొన్ననే కూలెంట్ మొత్తం సర్వీసింగ్, ఆయిల్ చేంజ్ మొత్తం అయితే చేయించాను నేను. చేయించడానికైనా మళ్ళీ ఇదే సేమ్ ప్రాబ్లం అయితే వస్తుంది. ఒకసారి అయితే చూడండి ఎట్లయిందో. మెకానిక్ అయితే పిలిపించిన. మెకానిక్ వచ్చేసి అయితే పానాలు అయితే మర్చిపోయాడు అని చెప్పేసి ఇప్పినాము. ఇక్కడ డైమో దగ్గర అయితే వైర్లు కట్ అయినట్టు అయితే అనిపిస్తుంది నాకు. ఓకే, మెకానిక్ వస్తే మొత్తానికి క్లియర్గా అయితే తెలుస్తుంది మనకు. ఇప్పుడు అనిపిస్తుంది మనకు ఎట్లా అంటే బండి ఎందుకు కొన్నాం రా నాయన అని చెప్పేసి. ఎందుకంటే బండి చాలా సతాయిస్తుంది, ఇక మామూలుగా సతాయిస్తలేదు. పొద్దున్న నుంచి వెళ్ళి ఆగిపోయి ఇప్పుడైతే మధ్యాహ్నం 3 అయితే అవుతుంది. ఇప్పటిదాకా అన్నం అయితే లేదు. అంటే నియర్ బై మా ఊరు దగ్గరనే అయితే ఆగిపోయింది. ఇప్పుడు చాలా రోజుల నుంచి వెళ్ళి మనం వీడియోస్ అయితే తీసేలేము. సో కిరాయిలైనా పెద్దగా నడుస్తలేవు. ఇక అందులోటి రిపేర్లు ఇంకెక్కువ అయిపోతున్నాయి. చాలా ఇబ్బంది అయితే అవుతుంది. ఓ మెకానిక్ అయితే వచ్చినాకైతే ఒకసారి ఏం చెప్తారో చూద్దాం. అసలు ఏం జరిగింది అనేది అయితే మెకానిక్ వస్తే మెకానిక్ అయితే ఏం చెప్తారో. యాక్సెప్ట్ లేదన్నా, చాకే ఉంది. చాకే మన కాడ చాకే ఉంది. అది వైర్ కట్ అయిందా? ఏది అవతల వైర్ కట్ అయింది? ఇది ఈ వైర్ కట్ అయ్యి ఈ డైమో దేనిదన్నది ఇగ్నిషన్ కూడా డైమో. ఇప్పుడు మనకు లైట్ రావడం కానీ ఇదేనా కాదు, గిన్నెచలు కానీ అయిపోయింది. అంటే ప్రాబ్లం దొరుకుతుంది అన్నట్టుగా నేను ఇప్పుడు ఏమంటే అవుతలేదు అనేది. 30 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు అట్లా పోయినప్పుడు అప్పుడు అవుతుంది ఇది ప్రాబ్లం. రేపు ఉన్నదా? మనం ఆ బండి చేసినాం గుర్తుకుందా? నువ్వు గుంజుకొచ్చింది. అవును. షోరూమ్ గురించి పోతా, షోరూమ్ గురించి నాతో అదే అన్నాడు. అంటే నేను వద్దని చెప్పిన. దినం మొత్తం కష్టపడి లాస్ట్కి సేమ్ నీ ప్రాబ్లమే దానికి వచ్చింది. సేమ్ మా రెండు ఒకటే ఉన్నాయా? కాకపోతే అన్ని మనకు అంటినట్టు. మోడల్ నీది ఇది 20గా 1 సంవత్సరంన్నర బండికే పోయింది. అంతేనా? అది మూవ్ కాకపోయేది, స్టార్ట్ కాకపోయేది. ఎస్ సేమ్ అది ఇది ఒకటే. ఎస్ రైట్. రిపేర్లు అంటే గీయే ఇదే కదా రిపేర్. ఎందుకు దేనికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా అది రిపీట్ అవుతుంటుంది. సెన్సార్ ప్రాబ్లం అని కూడా రిపీట్. నిన్న దిమాగ్ ఖరాబ్. స్టార్ట్ కొన్నా
ఉంది ఇది కూడా. అయితే ఈ కట్ అయిపోయి ఏమైందంటే జంపింగ్ లో ఏమైతుందంటే నీకు ఇట్లా 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 అవుతుంది అనమాట. ఇది ఓపెన్ అయినప్పుడు నీకు ఆ ట్రబుల్ వస్తుంది, మరి ఇట్లా పట్టుకున్నప్పుడు వస్తుంది. అది నీకు మిల్లీ సెకండ్లలోనే నీకు ప్రాబ్లం వస్తుంది. అది ఇట్లా వచ్చినప్పుడు స్పార్క్ ఇట్లా వచ్చి ఇట్లా పోయినప్పుడు అవుతుందా? ఇది ఇట్లా పట్టినప్పుడు నీకు బండి నార్మల్ గా ఉన్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు ఓకే ఉంటుంది. ఎత్తేసినప్పుడు మాత్రం ఇది ఓపెన్ అయిపోయి నీకు బండి ట్రబుల్ వస్తుంది. నీకు ఆ వైర్ వేసేసినాం కాబట్టి మనకు క్లియర్ అయిపోయినట్టే. ఇప్పుడు అయితే ప్రెజెంట్ అయితే రావట్లేదు ఇది. మన బండి అయితే కంప్లీట్ అయిపోయింది. మన బండి అయితే ఎంత సతాయించిందో ఒకసారి అయితే నేను వీడియో అయితే ప్లే చేస్తా చూడండి. రన్ సో అంతకుముందుకు మెకానిక్నే పిలిపించినాము. ఆ మెకానిక్ వచ్చేసి చేసిండు, అదిగిన వీడియో పెడతా ఒకసారి చూడండి. అది ఎంత చేసినా అంత ముందుకు ఎంతగానం చేసినా కానీ సెట్ అయితే కాలేదు. చిన్న వైర్ అయితే కట్ అయ్యి ఆ వైర్ వల్ల మనకు ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. సో బండి రన్నింగ్లో ఎత్తేసినప్పుడల్లా అట్లా ఆ బాడీకి షార్ట్ అయ్యి అట్లా ఆగిపోయింది. సో మొత్తానికైతే మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.